ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకోబోతూ ఉన్నాం. మిథున రాశి వారికి సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా ఉండబోతోంది. జన్మంలోకి వస్తున్నటువంటి గురుడు ప్రధానంగా ఇప్పటిదాకా ఎన్నో ఖర్చులు, కష్టాలు, నష్టాలు, అనవసరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా పడ్డారు. అంటే కిందటి సంవత్సరం అనుకోకుండా బలవంతంగా కూడా ఇచ్చినటువంటి అప్పులు ఎన్నో ఉంటాయి. అంటే చేబదులుకని మీ దగ్గర నుంచి 10, 20, 30 ఏదో ఒక రకంగా మీ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఇవ్వనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి నష్టాలు అధికంగా చూసుంటారు. అలాగే ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు కూడా కుటుంబ సభ్యుల చేత చాలా బాధపడి ఉంటారు. అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఈ సంవత్సరం వాటన్నిటికీ కూడా చెక్ పెట్టబడబోతోంది. అందరికీ కూడా మంచి పరిణామాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగం రాబోతూ ఉన్నది. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మీరు చేసేటువంటి ఉద్యోగం కన్నా మంచి ఉద్యోగమే రాబోతుంది. కానీ మీ విద్యకి సంబంధించినటువంటి విద్యకి తగ్గ ఉన్నటువంటి ఉద్యోగాలు అయితే కాదు. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం ఉంటాయి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, అలాగే పునర్వసు నక్షత్రం 3 పాదాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ నక్షత్రానికి సంబంధించినటువంటివన్నీ కూడా చూసుకున్నట్లయితే ముగ్గురికి కూడా ఒకే రకమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఈ మృగశిర నక్షత్రం కానీ, ఆరుద్ర నక్షత్రం కానీ ఎవరి మాట ముందుగా వినిపించుకునేటటువంటి తత్వం ఉండదు. కానీ వాళ్ళందరూ కూడా అన్నీ అనుభవించేసిన తర్వాత ఏదైతే మనకి కావాలి అని అనుకుంటూ ఉంటామో అది ఎవరైనా చెప్పిన మాటలు తర్వాత వినబడుతూ ఉంటాయి. ఓహో, వాళ్ళు ముందుగానే ఇలా చెప్పారు, మనం వినలేదు, దీనివల్లే మనకి ఇటువంటి నష్టాలు కలుగుతున్నాయని తెలుసుకుని అనుభవపూర్వకంగా మళ్ళీ వాటిని సరి చేసుకుంటూ ఉంటారు. అలాగే పునర్వసు నక్షత్రం వాళ్ళు ముందుగా అన్నీ తెలుసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం ఆచరణలో పెట్టరు. ఎందుకు ఆచరణలో పెట్టరంటే మనకేం జరగదులే అనేటువంటి ఒక నమ్మకం. ఇలాంటి గుడ్డి నమ్మకాలతో ఉండేటువంటి పునర్వసు నక్షత్రం వాళ్ళు కూడా ఈ సంవత్సరం అన్నీ తెలుసుకుంటారు. పునర్వసు నక్షత్రం కానీ, ఆరుద్ర నక్షత్రం కానీ, ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు కానీ వాళ్ళ మొండి పట్టుదలని విడిచిపెట్టి వాళ్ళకు ఉండేటువంటి మార్పుని అంగీకరించి వాళ్ళు కావలసినటువంటి దాన్ని దేనికోసం ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యేలాగా చేసుకుని వాటన్నిటితో పాటు ముందుకు వెళ్ళడానికి మంచి మార్గాలు అవలంబిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి కలిసి వస్తుంది. ఈ సంవత్సరంలో వాళ్ళు చేయాలనుకుంటున్నటువంటి పనులు చక్కగా చేస్తారు. ముఖ్యంగా వాళ్ళు పెట్టాలనుకుంటున్నటువంటి వ్యాపారం కావచ్చు, వాళ్ళు చేయాలనుకుంటున్నటువంటి పనులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ అనేటువంటిది సగం సంవత్సరం అంతా కూడా అదే పని చేస్తారు. మంచి పరిణామాలు జోడు చేసుకుంటే వాళ్ళు చేయాలనుకుంటున్నటువంటిది ఎవరు ఏది ఏమన్నా సరే ఏం వినకుండా వాళ్ళు కావలసినటువంటి దాన్ని వాళ్ళు ఖచ్చితంగా చేసి తీరుతారు. అలా చేసి కూడా వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి లాభసాటిగా ఉండడంతో పాటు అనుకున్నది ఆచరణలో పెట్టి వాళ్ళ అందరి మన్ననలు పొందుతారు. సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. ప్రాపర్టీస్ అనేటువంటివి కొన్నిటిని పర్చేస్ చేస్తారు. ముఖ్యంగా వాహన యోగం అనేటువంటిది ఉంది. చతుశ్చక్ర వాహనాలు, ద్విచక్ర వాహనాలు ఈ సంవత్సరం మంచిగా వాళ్ళు పర్చేస్ చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు కొనుక్కుంటారు. స్థిరాస్తి కాకుండా చరాస్తిని ఎక్కువగా కొనేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ స్థిరాస్తి కొన్నప్పటికీ కూడా మంచి ఫ్లాట్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. వాటి అభివృద్ధి కూడా బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా ఉండడంలో సందేహం లేదు. అయితే గురుబలం వస్తోంది, శని బలం ఉంది, రాహుబలం కూడా ఉంది. అన్ని గ్రహాల యొక్క బలాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సందేహాలు అనేటువంటివి ఎప్పుడు కూడా పీడిస్తూ ఉంటాయి. వీటిని మనం ఏం చేస్తూ ఉంటామంటే అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. కానీ ఈ సంవత్సరం మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే తొందరగా తెలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా మనం ఏదైతే ఎనాలిసిస్ చేస్తామో అవి నిజమవుతూ ఉంటాయి. వాటిని ఖచ్చితంగా ఎనాలిసిస్ చేసి ఈ సంవత్సరం మంచి పరిణామాలు అయితే పొందుతూ ఉంటారు. అంటే ఎవరి ద్వారా ఏం జరుగుతుంది అనేటువంటిది ముందుగానే గ్రహించి 6th సెన్స్ అంటాం కదా, ఆ 6th సెన్స్ ద్వారా మనలో ఉండేటువంటి లోపాలను సరి చేసుకుంటూ మనం పొందాల్సినటువంటి దాన్ని త్వరగా పొంది వాటి వల్ల లాభం పొందుతాం. ఇప్పటిదాకా నష్టపోయింది చాలు. మిథున రాశి వాళ్ళకి ఈసారైనా సరే మంచి లాభం వస్తుంది.
అంతేకాదు మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వీడు మోసం చేస్తాడు అని తెలుసున్నప్పుడు కూడా వాడిని జాగ్రత్తగా వ్యవహరించకుండా మనకేం జరుగుతుందిలే అనేటువంటి నిర్లక్ష్యంతో ఉండకుండా ఈ సంవత్సరం ఎవ్వరితోనూ కూడా పెట్టుకోకుండా స్వంతంగా చేసేటువంటి పనుల మీద దృష్టి సారించండి. అంతేకాదు మిథున రాశి వాళ్ళు ఖర్చులు తగ్గించుకోండి. అనారోగ్య సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరి మాట పట్టించుకోవద్దు. ఇది 1కి 10 సార్లు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. ఇదే విధంగా బద్ధకం అనేటువంటిది పనికిరాదు. ముఖ్యంగా చెయ్యాలనుకుంటున్నటువంటి పని 5 గంటలకే లేచి చేద్దాం అనుకుంటున్నటువంటి వాళ్ళు 6ంటికి లేచి చేయటం, లేకపోతే వ్యాయామం చెయ్యండి, యోగా చెయ్యండి అని డాక్టర్ ఏదైనా చెబితే ఉదయం ఏముందిలే సాయంత్రం కూడా చేసుకోవచ్చు అని చెప్పి సాయంత్రం దాన్ని వాయిదా వేసి సాయంత్రాన్ని కూడా విధంగా ఆచరించకుండా, ఒకవేళ సాయంత్రం ఆచరించినా కూడా వచ్చేది వస్తుందిలే అని అనుకోవటం, ఇలాంటివి చేయకండి. ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకుంటే చేసి తీరండి. అంతేకాదు ఎవరితోనైనా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడండి. వాక్కుకు అధిపతి అయినటువంటి గురుడు జన్మంలో ఉండటం వల్ల కొద్దిగా వాక్కులు అనేటువంటివి జారుతాయి. అంటే మీ యొక్క వాయిస్ వల్లే మీరు నష్టాన్ని కూడా పొందబోతూ ఉన్నారు. కాబట్టి ఈ నష్టాన్ని నివారించుకోవడం కోసం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా ఉండబోతోంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. విద్యార్థులకి ముఖ్యంగా మంచి ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి. అలాగే ఈ సంవత్సరమే విద్యని పూర్తి చేసుకుని ఇక పై సంవత్సరంలో ఉద్యోగం పొందాల్సినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి క్యాంపస్ సెలక్షన్స్లో వాళ్ళు మంచి ప్లేస్లో ఉద్యోగాలు రావటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే విదేశీయానం చేసేటువంటి వాళ్ళు గురుచరిత్రని కూడా తీసుకువెళ్ళండి. గురుచరిత్ర తప్పకుండా పారాయణ చేయండి. నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి వాళ్ళు కావచ్చు, వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ విధంగా మీరు చేసేటువంటి పనిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు గురుచరిత్ర పారాయణ చేయండి, లేదా దక్షిణామూర్తి హోమం చేయించుకోండి, దక్షిణామూర్తి స్తోత్రాలు చదవండి, లేదా అట్లీస్ట్ మీరు ప్రతి గురువారము లేదా ప్రతిరోజు సాయంత్రం దక్షిణామూర్తి స్తోత్రం వినండి. ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం వినడం వల్ల ఆదిత్యాది నవగ్రహాలు మాట వింటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి పనిని తూచా తప్పకుండా చేయండి. వ్యవసాయ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ కొద్దిగా ఎడబాట్లు ఉన్నాయి. అలాగే ఇప్పటిదాకా పొందినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సంవత్సరం తీరబోతూ ఉన్నాయి. రావాల్సినటువంటి సొమ్ము తిరిగి వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్యలో గొడవలు కూడా తీరబోతూ ఉన్నాయి. కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి. అందరూ కూడా మంచి ప్రయోజనాన్ని పొందబోతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఏదైనా అనారోగ్యాలు వస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకండి. తప్పకుండా ఎవ్వరి మాట వినకుండా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సందేహించకుండా త్వరగా నిర్ణయాలు తీసుకుని ఈ సంవత్సరం మీరు గురుచరిత్ర పారాయణ చేసి లేదా దక్షిణామూర్తి హోమం చేసుకుని బయటపడేటువంటి విధంగా చేసుకోండి. మీకు అన్నీ కూడా సమంజసంగా అవుతాయి. మరిన్ని సందేహాలకి కామెంట్ రూపంలో తెలియజేయండి.